అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చూపించబోయే రెసిపీ చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే అందరికీ ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఎవరైనా సింపుల్గా ఇంట్లోనే హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా సాల్ట్, పసుపు అన్నీ వేసుకొని చికెన్కి బాగా పట్టించాలన్నమాట. 1/2 టీ స్పూన్ వరకు పసుపు, మీ టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఫస్ట్ మనం ఇలా సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ చికెన్కి బాగా పట్టించాలన్నమాట. కొంచెం స్పైసీగా ఉంటేనే చికెన్ అనేది బాగుంటుంది కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్, మసాలాలు అన్నీ కొంచెం ఎక్కువే వేసుకోండి. మనకి దమ్ బిర్యానీ కోసం ఇలా పెద్ద పెద్ద పీసులు కట్ చేయించుకుంటే తినేటప్పుడు ఒక్కొక్క పీస్ వేసుకున్నా కూడా బాగుంటుంది. చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, అలాగే 2 యాలకులు వేసుకుందాం. 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ వరకు ఇలా ఆయిల్ వేసుకొని మొత్తం చికెన్ పట్టించాలన్నమాట. అలాగే సన్నగా కట్ చేసిన 3 లేదా 4 పచ్చిమిర్చి ఇలా వేసుకొని చికెన్కి మొత్తం పట్టించాలి. మనం ఒకేసారి పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ ఒకేసారి వేసుకోకూడదు. ఇలా ఫస్ట్ సాల్ట్ అనేది, కారం మొత్తం చికెన్ పట్టిన తర్వాత మిగతా ఇలా వేసుకొని కలుపుకోవాలన్నమాట. నేను గరం మసాలా, ధనియాలు, జీలకర్ర అలాగే మిగతా దినుసులన్నీ వేసి పొడి చేశానన్నమాట. తర్వాత ఇలా పెరుగు వేసుకుందాము. పెద్ద స్పూన్తో 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. మనకి దమ్ బిర్యానీ కోసం ఇలా మ్యాగ్నేట్ చేసుకొని మీకు టైం ఉంటే 2 గంటలైనా పక్కన పెట్టుకోండి. టైం లేకపోయినా కూడా కనీసం 1 అవర్ ఉంటేనే మనకి దమ్ బిర్యానీకి ఈ చికెన్ పీసులు బాగా దమ్ అయ్యి బాగుంటుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. టైం ఉంటే 2-3 గంటలు పెడితే బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని 1 అవర్ పక్కన పెట్టేసుకుందాము. సేమ్ మనకు హోటల్ స్టైల్లో లాగా దమ్ బిర్యానీ వచ్చింది అనమాట. మనకి చికెన్ అనేది ఎక్కువ ఈ మసాలాల్లో నానితే బాగుండిద్ది. అయిపోయింది కదా, ఇప్పుడు మూత పెట్టేసుకొని 1 అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టేసుకొని 1 అవర్ పక్కన పెట్టేసుకుందాము. బాస్మతి రైస్ కూడా ఇలా 1 అవర్ ముందే నానబెట్టేసుకోవాలి. బాస్మతి రైస్ కూడా 1 గంట ముందే నానబెట్టేసుకోండి. మనం చికెన్ ఫ్రై కోసం ఇలా 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఫస్ట్ 2 స్పూన్స్ వరకు నెయ్యి వేయండి. తర్వాత 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయలు వేస్తున్నాను. మనకి దమ్ బిర్యానీ కోసం ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ చికెన్ దమ్ బిర్యానీ కోసం ఉల్లిపాయలు బాగా రెడ్గా ఫ్రై అవ్వాలి. పచ్చి పచ్చిగా అస్సలు ఉండకూడదు. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే ఇలా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి కలపండి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి. మీడియం ఫ్లేమ్లోనే ఆనియన్స్ మొత్తం బాగా రెడ్గా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వకపోతే చికెన్ అనేది టేస్ట్ అనిపిస్తుంది మనకి. మనం 1 అవర్ అయింది కదా చికెన్. ఇప్పుడు ఈ ఆనియన్స్ మొత్తం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ వేసేసుకోవటమే. బాస్మతి రైస్ కూడా 1 గంట ముందు నానబెట్టేసుకోండి. ఇలా దమ్ చేయడానికి బాస్మతి రైస్ అయితే బాగుంటుంది. మనకి ఆనియన్స్ ఆల్మోస్ట్ రెడ్గా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు 1 అవర్ ముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఒక కేజీ చికెన్కి 1/2 కేజీ రైస్ తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే 1 కేజీకి 1 కేజీ రైస్ అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, భలే కలర్ఫుల్గా ఉంది. మనం ఆల్రెడీ సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, మసాలా అంతా వేసాం కదా. ఇప్పుడు ఏం అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని చికెన్లో ఉండే వాటర్తోనే ఇది మొత్తం ఫ్రై చేయాలన్నమాట. ఇలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాల వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద ఇలా వాటర్ పెట్టుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత ఇలా మసాలా దినుసులు, బిర్యానీకి సంబంధించిన మొత్తం చెక్క, లవంగాలు,
యాలకులు, అలాగే కొన్ని మిరియాలు వేస్తున్నాను. మిరియాలు వేస్తే స్పైసీగా బాగుంటుంది అనమాట. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే 2 బిర్యానీ ఆకులు, కొంచెం పుదీనా ఆకు, కొంచెం ఫైనల్గా కొత్తిమీర కూడా వేయండి. ఇలా ఒకసారి కలిపేస్తే ఈ మసాలా దినుసులు మొత్తం వాటర్లోకి వస్తాయి అన్నమాట. సాల్ట్ అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎప్పుడైనా, మనకి రైస్ అనేది చప్పగా లేకుండా ఉంటుంది. మనకి చికెన్లో ఉండే వాటర్తోనే చికెన్ అంతా ఇలా ఫ్రై చేయాలి. అడుగు అంటుకోకుండా ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి. చికెన్ దమ్ బిర్యానీ చేయడం కోసం ఎప్పుడైనా ఇలా చికెన్ పెద్ద పెద్ద పీసులే కట్ చేయించుకోండి. మనకు చూసారు కదా వాటర్ బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు 1 అవర్ ముందు నానబెట్టుకున్న ఇలా బాస్మతి రైస్ వేసుకోవాలి. బాస్మతి రైస్ 1 అవర్ ముందు నానబెట్టుకుంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. రైస్ వేసుకొని బాగా హై ఫ్లేమ్లో రైస్ అనేది 70% ఉడికించుకోవాలన్నమాట. సాల్ట్ అనేది ఒకసారి ఇప్పుడే చెక్ చేసుకొని వేసుకోండి. మనకి వాటర్లో కొంచెం ఎక్కువ అనిపించినట్టుంటేనే రైస్కి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మనం తక్కువ వేస్తే రైస్ అనేది చప్పగా ఉంటుంది, ఇది గుర్తుంచుకోండి. మనకి చికెన్లో ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా, చికెన్ బాగా కుక్ అయినట్టే. ఇప్పుడు రైస్ అనేది 70% బాయిల్ అయిన తర్వాత ఇలా చికెన్ పైన వేసుకోవాలి. హై ఫ్లేమ్లో రైస్ అనేది ఉడికించుకోవాలి. చికెన్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని కలుపుకోవాలి. చూసారా మనకి ఎలా అంటే 70% కుక్ అయిపోయింది. ఇలా రైస్ వేయాలి చికెన్ పైన. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. మంచి టేస్ట్ కోసం 1 స్పూన్ నెయ్యి కూడా వేయండి. మరో లేయర్గా వేయండి. ఇట్లా ఫైనల్గా కొంచెం కొత్తిమీర, పుదీనా. మీకు నచ్చితే ఇలా కలర్ వేసుకోండి, బిర్యానీ కలర్, ఫుడ్ కలరు. అలాగే మరో స్పూన్ వరకు నెయ్యి వేయండి. ఇలా వాటర్ గిన్నె కానీ ఇటువంటిది కానీ ఏదన్నా బరువు పెట్టి కరెక్ట్గా 10 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేస్తే మనకి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూశారు కదా, చాలా టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నేను చూపించిన విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. హోటల్ స్టైల్ లాగా టేస్ట్ అనేది వస్తుందన్నమాట. మనము చికెన్ అనేది ఫస్ట్ ఫ్రై చేసాం కదా, ఇలా చేస్తే చికెన్ పీస్ అనేది బాగా ఫ్రై అయ్యి దమ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.